ప్రేమ అంటే 2 అక్షరాలు కాదండి, 2 జీవితాల యొక్క బంధం. నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తే అదేంటి మా వేరే అమ్మాయి కల్లోకి వచ్చింది. అంటే స్టోరీస్ ఏమైనా? ఒకటే కాబట్టే కదరా ఇంతలా ఆలోచిస్తున్నా. ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదులే. స్టార్ట్ చేద్దామా? ఏంటది? అదే మన బీజియం. అరే నాని, ఇంకా వాళ్ళ మధ్య అన్నీ జరిగిపోయి ఉంటాయి కదరా. మన సాయి అలాంటోడు కాదురా. చెప్పలేం మావా. అబ్బాయిలు ఐరన్ రాడ్లు, అమ్మాయిలు మ్యాగ్నెట్లు. మనం అంత స్ట్రాంగ్ ఉండాలనుకున్నా వాళ్ళ పక్కకి లాగేస్తూనే ఉంటారు. ఏంట్రా లైఫ్లో మాట్లాడమా నాతో? ఏం లేదురా. మరి ఎందుకు నాతో మాట్లాడడం లేదు? అరే నందిని మెసేజ్ చేసి 2 వీక్స్ అవుతుందిరా. నా మీద కోపంగా ఉన్నావని తెలుసు, కానీ మరీ ఇంత కోపంగా ఉన్నావని నాకు తెలియదు. తెలీదా? సరే లీవ్ ఇట్. ఎందుకు మెసేజ్ చేయడం లేదు నువ్వు? అసలు ఏం జరిగిందంటే, ఇంకా కానీ ఇలాంటివి చూస్తే ఇంట్లో చెప్పేస్తా. అప్పుడు అత్త ఏమంటుందో నీకు తెలుసుగా. నీకు మేము ఈ లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ 1 year కూడా కాకుండా ఈ డిస్టర్బెన్స్ ఏంటబ్బా? సో నేను నీతో పోస్ట్ బ్రేకప్ అవుదాం అనుకుంటున్నా. అరే నిజం చెప్పు సాయి, లేకపోతే చంపేస్తా. ఒకవేళ కెరీర్ సెటిల్ అయ్యి మీరిద్దరు కలవకపోతే? సింపుల్ అన్నా. బీ హ్యాపీ విత్ గుడ్ ఫీలింగ్స్. అసలు వీళ్ళిద్దరి మధ్యన బ్రేకప్ ఎలా అయింది? మర్చిపోయా, నీకు తెలియదు కదా? తనకే కాదు, చూస్తున్న ఆడియన్స్ కూడా తెలియదు. మరి చెప్పండి. మేము చెప్పం. సాయి గడే గడే చెప్తాడు. చెప్తాడు. లవ్లో బ్రేకప్ చెప్తే ఇదేనండి తలనొప్పి. మనం ప్రేమించిన అమ్మాయి వేరేవాడిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే వస్తుందా జలసీ ఫీలింగు. అమ్మో, నా వల్ల కాదురే బాబోయ్.